మన లోపల ప్రతి క్షణం ఒక అదృశ్య శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. మన ప్రపంచాన్ని, మన వాస్తవాన్ని నిశ్శబ్దంగా నిర్మించే ఒక అంతర్గత రహస్యం. ఆ శక్తి ఏంటి? అది మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని ఎలా శాసిస్తుందో ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు జీవితం మన చేతుల్లోంచి జారిపోతున్నట్టనిపిస్తుంది కదా. ఆరోగ్యం, ఆనందం ఎంత ప్రయత్నించినా అందని దూరంలో ఉన్నట్టనిపిస్తాయి. ఎందుకు? బహుశా ఆ సమాధానం బయట కాదు, మన లోపలే ఉండేమో. ఒక్క క్షణం మన లోపలికి ప్రయాణిద్దాం. మన ఈ అంతర్గత ప్రయాణంలో అంతా మొదలయ్యేది ఇక్కడే, ఒకే ఒక్క ఆలోచనతో. మన ఆలోచనలు కేవలం గాలిలో కలిసిపోయే మాటలు కాదు, అవి మన వాస్తవికతను చెక్కే శక్తిమంతమైన శిల్పులు. ఇక్కడే మనమొక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన దృష్టి ఎక్కడ ఉంటుందో మన శక్తి అక్కడికే ప్రవహిస్తుంది. ఒక అయస్కాంతంలాగా అన్నమాట. మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అలాంటి పరిస్థితులనే మనవైపు లాక్కుంటాం. ఇది కేవలం మాట కాదు, మన అంతరంగ ప్రపంచం పనిచేసే తీరు. దేన్నే ఆకర్షణ సిద్ధాంతం అని కూడా అంటారు. చూడండి, ఇదేదో మాయాజాలం కాదు, ఇది స్వచ్ఛమైన సైన్స్. మన ప్రతి ఆలోచన మన మెదడులో ఒక కెమికల్ రియాక్షన్ను స్టార్ట్ చేస్తుంది. ఆ సిగ్నల్స్ మన నరాల ద్వారా ప్రయాణించి మన హార్మోన్లను, చివరికి మన శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తాయి. సరే, ఇంత శక్తివంతమైన ఈ సిద్ధాంతం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆలోచించి చూస్తే మన శరీరం ఒక తెల్ల కాగితం లాంటిది. మనం రోజూ మన ఆలోచనలతో దానిమీద ఒక కథ రాస్తాం. మరి మనమేం కథ రాస్తున్నాం? మనసులో రోజూ 2 స్వరాలు వినిపిస్తుంటాయి. ఒకటి, నా ఆరోగ్యం బాగోదు, నేను బలహీనుణ్ణి, ఈ నొప్పి పోదు అని చెప్తూ ఉంటుంది. ఇంకో స్వరం, నా శరీరం తనను తాను బాగు చేసుకుంటోంది, నేను రోజురోజుకి బలంగా మారుతున్నాను అని ధైర్యం చెప్తుంది. ఈ రెండింటిలో మనం ఏ స్వరాన్ని నమ్ముతామో, ఏ స్వరానికి బలాన్నిస్తామో అదే మన శరీరం వింటుంది. ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఆలోచిస్తామో మన బ్రెయిన్ దాన్ని ఒక ప్రమాద సంకేతంగా తీసుకుంటుంది. వెంటనే ఒత్తిడి హార్మోనైన కార్టిసాల్ను విడుదల చేస్తుంది. ఇది శరీరంలో తెలియని ఒక మంటను సృష్టిస్తుంది. మన శరీరం త్వరగా కోలుకునే శక్తిని నెమ్మదింపజేస్తుంది. అంటే మన ఆలోచనలే మనకు తెలియకుండా మన శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నమాట. సరే, ఆరోగ్యం గురించి చూసాం కదా, ఇప్పుడు మన అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. మన రోజువారీ అలవాట్లను ఒక శిక్షగా కాకుండా మనల్ని మనం ప్రేమించుకునే ఒక మార్గంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. చాలామందికి వ్యాయామం అంటే ఒక శిక్ష, డైటింగ్ అంటే ఒక కఠినమైన నియమం. ఈ భావనతో మొదలుపెట్టిన ఏ పని ఎక్కువ కాలం నిలవదు, ఎందుకంటే అది ఒక భారం. కాని అదే దృక్పథాన్ని మార్చి ఈ నడక నా శరీరానికి నేనిస్తున్న ఒక బహుమతి అని అనుకుంటే ఆ ఒక్క ఫీలింగ్ మొత్తం అనుభవాన్ని మార్చేస్తుంది. అంటే ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, మనం ఏం చేస్తున్నామన్నది కాదు, ఎందుకు చేస్తున్నాం అన్న భావనే ముఖ్యం. దాని భారంగా భావిస్తే అది బరువవుతుంది. ప్రేమతో చేస్తే అది మన జీవనశైలిలో ఒక భాగమైపోతుంది. శ్రేయస్సు అనేది ఒక గమ్యం కాదు, అది మనం ప్రతిరోజు ప్రేమతో ఎంచుకునే ఒక మార్గం. శ్రేయస్సు అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు కదా, మన మానసిక, భావోద్వేగ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మరి మన మానసిక స్థితిని మార్చగల ఒక శక్తివంతమైన సాధనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోల్చుకోవటం, అసూయపడటం, భయం, కోపం ఇవన్నీ మన శక్తిని మెల్లమెల్లగా తినేసే పురుగుల్లాంటివి. అవి మన చుట్టూ ఒక నెగటివ్ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం అలాంటి పరిస్థితులనే మన జీవితంలోకి ఆకర్షిస్తాం. ఇదొక విష వలయం లాంటిది. అయితే ఈ నెగటివ్ సైకిల్ను బ్రేక్ చేయడానికి ఒక సింపుల్ టూల్ ఉంది. అదే కృతజ్ఞత. మన దగ్గర ఉన్నదానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉన్నప్పుడు మన బ్రెయిన్లో ఆనందాన్నిచ్చే రసాయనాలు విడుదలవుతాయి. ఇది మన ఫీలింగ్ను తక్షణమే మార్చేస్తుంది, మనల్ని ఒక పాజిటివ్ వైబ్రేషన్లోకి తీసుకెళ్తుంది. సరే, ఇదంతా బాగుంది. ఆలోచనలు, భావాలు, అలవాట్లు, మరి వీటన్నింటినీ కలిపి మన వాస్తవాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవడం ఎలా? దానికోసం ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. స్టెప్ 1, ఒక స్పష్టమైన ఆలోచన. ఉదాహరణకు, నా శరీరం ఆరోగ్యంగా మారుతోంది. స్టెప్ 2, ఆ ఆలోచన నిజమైనప్పుడు కలిగే ఆనందాన్ని, ఆ ఫీలింగ్ను ఇప్పుడు అనుభూతి చెందడం. స్టెప్ 3,
దానికి సపోర్టుగా ఒక చిన్న యాక్షన్. అదొక గ్లాస్ నీళ్లు తాగడం కావచ్చు, లేదా 5 నిమిషాలు నడవడం కావచ్చు. ఆలోచన, భావన, చర్య ఈ 3 కలిసినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చివరగా ఈ ప్రయాణంలో అన్నింటికన్నా ముఖ్యమైంది నమ్మకం. మన శరీరం తనను తాను బాగు చేసుకోగలదు అని మనం ఎంత బలంగా నమ్మితే ఆ స్వస్థత ప్రక్రియ అంత వేగంగా జరుగుతుంది. మన నమ్మకమే మన వాస్తవానికి పునాది. ఈ రహస్యమనేది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. అది ఒక మ్యాజిక్ కూడా కాదు. అది కేవలం మనలో ఎప్పటినుంచో ఉన్న శక్తిని మనకు చూపించే ఒక అద్దం. మనం చేయాల్సిందల్లా ఆ అద్దంలోకి చూసి మన అసలైన శక్తిని గుర్తించడమే. మన ఆలోచనలు, మన భావాలు, మన నమ్మకాలు ఇవన్నీ కలిస్తేనే మన జీవితం. సృష్టి అనేది బయట ఎక్కడో లేదు, అది ప్రతి క్షణం మన లోపలే జరుగుతోంది. ఆ సృష్టికి మనమే సృష్టికర్తలం.